మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును మన పాపములను తీసివేయడానికే మానవావతారిగా వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మనము శత్రువుల చేతుల నుండి విడిపించబడుటకు ఈ రక్షణ కలుగ చేశాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. ఈ యొక్క మాటలలో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనలను మన శత్రువుల చేతి నుండి విడిపించబడడానికి. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మరి అటువంటి సందర్భాల్లో మన శత్రువు ఎవరై ఉంటారు అని గనక ఆలోచన చేస్తే అందరికీ ఉన్నటువంటి ఒక శత్రువు, ఏకైక శత్రువే సాతానుడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటకు అవిధేయులై సాతాను చెప్పినట్లుగా వారు నడుస్తూ దేవుని నుంచి దూరమైపోయి సాతాను యొక్క చేతిలో చిక్కుకున్నారు. దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గం అయితే సాతాను యొక్క మార్గము అపవిత్రమైనటువంటి మార్గము. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని నెరవేర్చుకునేటువంటి మార్గమేమో సాతాను యొక్క మార్గము. అది చూపులకు రమ్యముగా ఉంటుంది. దానిని ఆస్వాదించడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గం కాబట్టి ఎవడైనాను ఈ లోకములను కానీ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే వాడు నాకు శత్రువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపుకు లాక్కొని దేవుని నుంచి దూరపరుస్తున్నారు. ప్రియులరా, యేసు ప్రభువుని కూడా ఈ లోకాశలు చూపించి ఆత్మీయంగా దెబ్బ కొట్టాలి, దేవుడి నుంచి ఎడబాటు కలుగు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి లోకాశలను చూపించాడు. ఇదిగో నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు. నీవు నాకు సాగిల పడితే ఈ కనబడేటువంటి రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు రాజుగా ఉండొచ్చు అని ఆశ చూపించాడు ప్రియులారా. కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా లోకాశలను చూపిస్తూ మానవుని ఎరవేస్తున్నాడు. ఆది కాలంలోనే అవ్వ దగ్గరకు వచ్చి రమ్యముగా ఉన్నటువంటి పండును చూపించడం ద్వారా, కన్నులకు అందముగా ఉన్నటువంటి పండును చూపించడం ద్వారా ఆ యొక్క పాపములో పడిపోవటం, పాపము ద్వారా మరణానికి దారితీసేటువంటి స్థితి ఆనాడు సాతానుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా సాతాను యొక్క ఆశలకు లొంగిపోయి ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఆ శత్రువు చేతిలో చిక్కుకున్నటువంటి ప్రతి మానవుని కూడా తిరిగి తనతో సహవాసం చేసుకోవడానికి, నిత్యమైనటువంటి సాతాను యొక్క రాజ్యమైన నరకము నుంచి తప్పించబడడానికి, నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితి నుంచి మానవుని తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క శత్రువు అయినటువంటి సాతాను యొక్క చేతిలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడిపించి తనతో తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు మానవావతారికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవులు కూడా వారు పాపి అని గ్రహించి, మేము సాతాను చేతిలో చిక్కుకున్నామని గ్రహించి, నా కొరకు రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వైపు చూచి వారి యొక్క ప్రతి అవిధేయమైనటువంటి క్రియలను ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ మళ్ళీ నిత్యరాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేసి మనల్ని పవిత్రగా చేస్తాడు అని ఆయన గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి మనల్ని పవిత్రపరిచేటువంటి యేసు వైపు ఎప్పుడైతే చూస్తామో, మన అవిధేయతను ఒప్పుకుంటామో, అప్పుడు మనల్ని శుద్ధిపరిచి సాతాను చేతిలో నుంచి తిరిగి తన చేతిలోనికి దేవుడు మనందరినీ కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చాడు పిల్లలు. కాబట్టి మన శత్రువు చేతి నుంచి మనం విడిపించాలంటే యేసుక్రీస్తు తప్పనిసరిగా ఈ లోకంలోనికి మానవావతారిగా రావాలి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నశించిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించాలి అనేటువంటి ఆలోచనతో, సాతాను చేతి నుంచి విడిపించాలనే ఆలోచనతో యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి నీవు నేను నశించకూడదంటే ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో సాతాను చేతి నుంచి మనల్ని విడిపించి ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యంలో మనల్ని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి మన ప్రతి అవిధేయత తీసివేసుకుందాం.
లోకానుసారమైనటువంటి జీవితం తీసేసుకుందాం. ఈ లోకము కొద్ది కాలమే ఉంటుంది, కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వతంగా ఉంటుందనేటువంటి సత్యాన్ని గమనించి ఆయన వైపు చూద్దాం. మన అవిధేయతను ఒప్పుకొని ఆయన రాజ్యంలో చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, శత్రువు అయినటువంటి సాతాను చేతుల నుంచి విడుదల దయచేసి సమాధానకరమైనటువంటి సంతోషకరమైనటువంటి దేశంలో మీరు మమ్మల్ని ఉంచాలని ఈ లోకానికి మానవునిగా వచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి నైనా మా యొక్క నిత్యమైనటువంటి నరకము నుంచి నైనా తప్పించుకోవడానికి మీ వైపు చూచి మా ప్రతి అవిధేయత మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినైనా మీతో సహవాసం కలిగి మీ రాజ్యానికి వచ్చే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.